మాట్లాడుతుండగా దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో ఒక ఆధ్యాత్మికమైన మాట మనకు కనబడుతుంది. మనకు శ్రమలు వస్తాయి, మనకు ఇబ్బందులు వస్తాయి, మనకు బాధలు వస్తాయి, మనకు కలవరాలు వస్తాయి, కలతలు వస్తాయి. అయితే చాలామంది భ్రమ ఏంటంటే ఎవరు విడిపిస్తారు, ఎవరు ఆదరిస్తారు అని భ్రమపడతారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు, తన ఆత్మీయ అనుభవంలో తను పొందుకున్నటువంటి కృపను వివరిస్తూ ఈ 34వ కీర్తన 17వ వచనం చదవడమా. నీతిమంతుడు మర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలు దేవుని ప్రజలారా, ఇక నా వైపు చూడండి, దేవుని మాటలు వినండి. ఈ తాటికొమ్మి గ్రామ ప్రజలకు, కల్వరి కృపా సంఘ బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాటలు ఏమిటంటే, నీతిమంతుడు మర్రపెట్టగా అంటున్నాడు. ఈనాడు సేవకుల యొక్క ప్రయాసం ఏమిటంటే ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మారాలి. స్త్రీలైనా పురుషులైనా నీతిమంతులుగా మారాలి. యవనస్తులైనా వృద్ధులైనా నీతిమంతులుగా మారాలి. ఎందుకంటే నీతిమంతులు మర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు. ఈనాడు చాలా మంది అంటారు, తాగిన వాడు కూడా గుడి రాగానే చెప్పలేసుకొని నన్ను క్షమించయ్యా అంటాడు. అలాంటి వాడు ప్రార్థన దేవుడు విన్నాడు. దైవజనుడిగా తెలియజేస్తున్నా, కొంతమంది లోకానుసారంగా జీవిస్తూ కూడా చర్చి రాగానే చెప్పలేసుకొని అయ్యా నన్ను కాపాడు అంటాడు. అలాంటి వాడి ప్రార్థన వింటాడు అని ఎక్కడ రాయలేదు, కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి తాటికొమ్మి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా మార్చబడాలని నా ఆశ. ఆచారాలు విడిచిపెట్టి, శరీరాశలు విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి, కులాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రజలారా యేసు ప్రభుని అనుసరిస్తూ, యేసు ప్రభుని వెంబడిస్తూ, మంచి చేస్తూ, మేలు చేస్తూ, వాక్యానుసారముగా జీవించుతున్నటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి నీతిమంతులు దేవునికి మర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి నీతిమంతులకు శ్రమలు వస్తాయి, నీతిమంతులకు నిందలు వస్తాయి, నీతిమంతులకు ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడట. అక్రమాలు చేయడు, అన్యాయాలు చేయడు, దౌర్జన్యాలు చేయడు, మోసము చేయడు, కీడు చేయడు. అందుకే ఆ నీతిమంతుడికి శ్రమలు వస్తాయి, ఆ నీతిమంతుడికి ఇబ్బందులు వస్తాయి, ఆ నీతిమంతుడికి కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, వారి శ్రమలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. ఎవరంట విడిపించేది? దేవునిలో నుండి, శ్రమలు అన్నిటిలో నుండి. ఈనాడు చాలా మందికి శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, కానీ వారు విడుదల పొందట్లేదు. కారణం ఏంటంటే వారు నీతి మార్గంలో నడవట్లేదు, వారు దేవుని యొక్క మార్గంలో నడవట్లేదు. ఎలా నడుస్తున్నారంటే వారు ఇష్టానుసారంగా నడుస్తున్నారు, వారు మనసుకు నచ్చినట్లు నడుస్తున్నారు, వారు లోకానికి నచ్చినట్లు నడుస్తున్నారు. వారికి దేవుని మాటలు చెబితే వెరితరముగా ఉంటుంది. అందుకే వారు శ్రమలో వారు నలిగిపోతూనే ఉన్నారు, వారు బాధలలో వారు కృంగిపోతూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేలు పొందాలంటే
దైవజనుడిగా తెలియజేస్తున్నాను, మీరు ఆ చెడును విడిచిపెట్టి రావాలి. ఎక్కడికి? యేసయ్యకు రావాలి. ఆ కీడును విడిచిపెట్టి రావాలి, యేసయ్యకు రావాలి. ఆ పాపమును విడిచిపెట్టి రావాలి, యేసయ్యకు రావాలి. ఎప్పుడైతే యేసయ్యకు వచ్చి యేసయ్యా నన్ను క్షమించమని ప్రార్థిస్తారో, దేవుడు వారిని క్షమించి వారిని నీతిమంతులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సుంకరి నేను పాపినని గ్రహించి, నా పాపం నన్ను కీడులో పడేసింది, నా పాపం నన్ను నాశనానికి నడిపిస్తుంది, నా పాపం నన్ను శిక్షిస్తుందని తెలుసుకున్న సుంకరి దేవుని ఆలయానికి వచ్చి, దేవా పాపినైన నన్ను క్షమించమని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు కనుక దేవుడు సుంకరి ప్రార్థన విని క్షమించి సుంకరిని నీతిమంతుడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీతిమంతుడు